ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ప్రింట్ మీడియా వాళ్ళకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్ సామాజిక వర్గానికి పెద్దపీటేసి ఎంపీలను, ఎమ్మెల్యేలను రాజ్యసభ సభ్యులుగా మాకు ఒక గుర్తింపు ఇచ్చి పార్టీ ఆ నాయకత్వంలో మేము పనిచేయాలని చెప్పి మేమందరం నిశ్చయించుకున్నాం. బీసీ సామాజికలు, యాదవులు. దాంట్లో భాగంగా రేపు 2/4/2024 ఎర్రగొండపాలెం నియోజకవర్గ లెవెల్లో యాదవ సోదరులందరూ కూడా యాదవ ఆత్మీయ సమ్మేళనకు 5 మండలాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుండ్రు. మరి ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి సేగిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ గారు, మరి రాష్ట్ర విద్యా విభాగంలో పనిచేస్తున్న నాగార్జున యాదవ్ గారు మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తిలకించి వాళ్ళు మంచి సలహాలు సూచనలు ఇచ్చడానికి ఎర్రగొండపాలెం వస్తుంది. మరి ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేమందరం మాకు ఇచ్చిన గుర్తింపుగా ఆయన ఆధ్వర్యంలో ఆయన కింద పనిచేయాలని చెప్పి 5 మండలాల నుంచి వచ్చిన యాదవ్ సోదరులందరూ కూడా పనిచేయాలని చెప్పి మేము అందరం కూడా ఏకతాటి మీద ఒక నిర్ణయానికి వచ్చాము. మరి రేపు జరగబోయే కార్యక్రమంలో నియోజకవర్గంలో యాదవులు మొత్తం రేపు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి అందరికీ కూడా మేము మెసేజ్ పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరి ఆలోచనతో వాళ్ళు మన అక్కడ రావాలని చెప్పి అన్ని గ్రామాల నుంచి ఒక నిర్ణయానికి వచ్చారు. మరి దాంట్లో యాదవ్ సోదరులు అంటే బీసీలలో మేజర్గా యాదవ్ సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 2500 నుంచి 3000 వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మాకు వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించడానికి వాళ్ళ అండదండలు మాకు అవసరం. కాబట్టి మొట్టమొదటిసారి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ యాదవ్ సోదరులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. దాంట్లో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇరువుగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి యాదవ్ సోదరులందరూ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న యాదవ్ సోదరులకు మరి ఈ కార్యక్రమం అందరూ కూడా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి 5 మండలాల యాదవ్ సోదరులకి, పత్రికా విలేకరులకి, మీడియా వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఎంపీ సీట్లు కావచ్చు, ఆంచిపోతే అనేక రకాలైన విభాగాలకు సంబంధించినటువంటి పదవులు కావచ్చు, బీసీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి 50% ఇవ్వడం జరుగుతుంది. బీసీలలో అత్యంత బలంగా ఉన్నటువంటి మా యాదవ కులానికి ఆయన అనేక రకాలైన పోస్టులు కావచ్చు. అదేవిధంగా మా ప్రకాశం జిల్లాలో తీసుకుంటే 8 ఎమ్మెల్యే సీట్లలో 2 సీట్లు దద్దాల నారాయణ యాదవ్ గారు కావచ్చు, బుర్రా మసూదన్ యాదవ్ గారు కావచ్చు, 8లో 2 యాదవులకే కేటాయించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రతి చోట యాదవులకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో రేపు అనగా మంగళవారం రేపు ఉదయం 10 గంటలకి మన ఎర్రగొండపాలెం నియోజకవర్గ తాటిపత్రి చంద్రశేఖర్ గారితో ప్లస్
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థి మరియు విద్యా విభాగంలో నాయకులుగా ఎదిగినటువంటి యనమల రామకృష్ణ యాదవ్ గారు, యనమల నాగార్జున యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటలకు మేము వైష్ణవి గార్డెన్స్లో ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం పోయే రోడ్లో వైష్ణవి గార్డెన్స్లో రేపు మేము కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రోగ్రాంకి 3000 మంది యాదవ్ సోదరులు రాబోతా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని యాదవ్ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి యాదవ్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.